మామిడి మాల్యాద్రి అనే నేను మన కొండైపు నియోజకవర్గంలో ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచిగా జరుగుద్దని నేను ఊహించలేదు. అనుకున్న దానికన్నా ఆనందంగా ఇంకా ఎక్కువ ఆనందపడేలాగా చాలా బాగా జరిగింది. మరొకసారి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం, నేను ఎంకే హెల్త్ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ రన్ చేస్తాను. ఆ ఫౌండేషన్ ద్వారా ఫ్రీగా హెల్త్ క్యాంపెయిన్స్ వృద్ధులైన వాళ్ళకి కానీ వికలాంగులకు కానీ మెడిసిన్ ఏదైనా టెస్టులు ఫ్రీగా చేసుకుంటూ వచ్చేవాడిని. దాన్ని ఇంకా చేయాలి అనుకున్న సమయంలో ఏదో ఒకటి అండగవాలనిపించింది. ఆ క్షణాన రాజకీయంలోకి రావాలనిపించిందే తప్ప రాజకీయాలు చేద్దాము, ఎమ్మెల్యేలు అవుదాము, ఎంపీలు అవుదాము అని చెప్పి ఆలోచనతో వచ్చింది కాదు. నేను నా ఫౌండేషన్ చేసే కార్యక్రమంలో మొదటిది ప్రతి ఇంటికి హెల్త్ ఇన్సూరెన్స్. రాబో 5 సంవత్సరాల్లో నియోజకవర్గంలో దాదాపుగా 84,000 హౌసెస్ ఉన్నాయి. ఏ ఇంట్లో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లేదు అనకుండా నా ఫౌండేషన్ ద్వారా, వేరే ఫౌండేషన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి సాయం చేస్తానని. రెండవది, వికలాంగులు 8,000 మంది వరకు ఉన్నారు. అట్లీస్ట్ 5,000 మంది వరకు ఎంప్లాయ్మెంట్ ఇస్తాను. ఎక్కడ చెప్పిన మాట తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాను. మూడోది, మహిళలకి వడ్డీ లేని రుణం 1,00,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణం అందించి 4 నెలల వరకు వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తూ 5వ నెల నుంచి వాళ్ళ కాడ నుంచి ఈఎంఐ రూపంలో చెల్లించేలాగా చేసి, ఎందుకు ఈఎంఐ రూపంలో రిటర్న్ చేసుకుంటున్నాను అంటే, నేను ఎక్కడైతే ఈఎంఐ రూపంలో రిటర్న్ చేసుకోనో అక్కడే ఆగిపోతా. అలా ఆగిపోవాలని నేను కోరుకోవట్లేదు. ఇంకా ఎక్కువ మందికి సాయం చేయాలనుకుంటున్నాను. దగ్గరగా నియోజకవర్గంలో రాబో 5 సంవత్సరాలలో 12,000 మంది వరకు మహిళా వ్యాపారస్తులను తయారు చేస్తానని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.